సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను యూనిట్ 4లో నుంచి ఇంకొక ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్‌లో నుంచి యూనిట్ 4లో ఇంకొక ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ ఒక ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకవేళ చూడకపోతే మీరు ఆ వీడియో చూసాక ఈ వీడియో చూడండి, మంచిగా అర్థమైతది. ఓకేనా? సో ఈ చిన్నగా ఉంటది ప్రాబ్లమ్, చాలా ఈజీగా ఉంటది. క్వెషన్‌లోనే ఆన్సర్ వచ్చేసినట్టు ఉంటది. మీరు క్వెషన్ చదివితేనే ఆన్సర్ ఈజీ అని చెప్పేసి మీకు అర్థమైపోతది. ఓకేనా? ఒకసారి మంచిగా లాస్ట్ వరకు వినండి. సో ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే. సో నేను ఇప్పుడు చెప్తున్నాను, లాస్ట్ వరకు వినండి. మిస్టర్ కిషోర్ హ్యాస్ బాట్ ఏ స్టాక్ దట్ హ్యాస్ పేడ్ 3 యాస్ డివిడెండ్ పర్ షేర్ డ్యూరింగ్ ద లాస్ట్ ఇయర్. సో కిషోర్ అనే వ్యక్తి ఒక స్టాక్ కొన్నాడు. దానికి 3 రూపీస్ అనేది డివిడెంట్ ఇస్తున్నాడు అనమాట. ఎవరైతే మన ఇచ్చిన వ్యక్తి 3 రూపీస్ డివిడెండ్‌గా ఇస్తున్నాడు. ఒక షేర్‌కి 3 రూపీస్ డివిడెండ్ లాగా ఇస్తున్నాడు. సో కిషోర్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడంటే 5% డిక్లైన్ ఆర్ 5% గ్రోత్ అని చెప్పేసి ఉండొచ్చు అని చెప్పేసి నెక్స్ట్ ఇయర్‌కి అని చెప్పేసి అనుకుంటున్నాడు. అంటే నెక్స్ట్ ఇయర్ 5% పెరగొచ్చు, లేకపోతే 5% తగ్గొచ్చు అని చెప్పేసి కిషోర్ అనుకుంటున్నాడు. సో ఒకవేళ పెరిగితే ఎంత ఉంటది మనకు వాల్యూ ఆఫ్ స్టాక్, ఒకవేళ తగ్గితే ఎంత వాల్యూ ఆఫ్ స్టాక్ ఎక్కువుంటదని జెప్పేసి క్వెషన్ జెప్తుంది. సో రేట్ ఆఫ్ రిటర్న్ అనేది 20% అని జెప్పేసి అన్నాడు. సో మనకిప్పుడు వాల్యూ ఆఫ్ స్టాక్ బోత్ సిట్యుయేషన్స్‌కి కనుక్కోవాలి. సో ఇంకోసారి క్వెషన్ చదువుతాను చూడండి. మిస్టర్ కిషోర్ హాస్ బాట్ ఏ స్టాక్ దట్ హాస్ పేడ్ 3 యాస్ డివిడెండ్ పర్ షేర్ డ్యూరింగ్ ద లాస్ట్ ఇయర్. సో లాస్ట్ ఇయర్ నుంచి ఆయనకు 3 రూపీస్ ఒక డివిడెండ్ పర్ షేర్ ఇస్తున్నారు. నెక్స్ట్ నెక్స్ట్ ఫర్దర్‌గా 5% పెరగొచ్చు, లేకపోతే తగ్గొచ్చు అని చెప్పేసి కిషోర్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఒకవేళ పెరిగితే ఎంత నాకు వాల్యూ ఆఫ్ స్టాక్ ఉంటది, తగ్గితే ఎంత వాల్యూ ఆఫ్ స్టాక్ ఉంటదని చెప్పేసి ఆయన అడుగుతున్నాడు. ఆయన రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చేసి 20% అని చెప్పేసి చెప్తున్నాడు. సో కాలిక్యులేట్ చేసుకున్నాం చూడండి ఇప్పుడు. సో గివెన్ దట్ డి నాట్ ఈక్వల్స్ టు 3 అంటే ఫస్ట్ మనకు ఎంత ఇచ్చిండు డివిడెంట్ 3 రూపీస్ ఇచ్చిండు లాస్ట్ ఇయర్ డివిడెంట్. నెక్స్ట్ జిఎన్ 5% ఆర్ 0.05. సో మనకు ఒకవేళ పెరిగితే సారీ తగ్గినప్పుడు చూసుకుందాం. ఎంతైతే మనకు 5% అని చెప్పాడు గదా! ఫస్ట్ డిక్లైన్ అని ఇచ్చాడు. ఇక్కడ 0.05. నెక్స్ట్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది 20% ఇచ్చాడు. అంటే 0.20. సో డిక్లైన్ ఇన్ డివిడెండ్ బై 5%. ఒకవేళ 5% తగ్గితే ఫ్యూచర్‌లో 5% తగ్గితే వాల్యూ ఆఫ్ స్టాక్ ఎంతో ఇప్పుడు కాలిక్యులేట్ చేసుకుందాం. సో మనకు ఫస్ట్ పి నాట్ ఈక్వల్స్ టు డి నాట్ ఇంటూ 1 ప్లస్ జిఎన్ బై కే మైనస్ జిఎన్. సో డి నాట్ వచ్చేసి వాల్యూ ఎంత మనకు 3. సో 1 ప్లస్ జిఎన్ ఎంత 0.05. ఒకవేళ తగ్గితే మైనస్ 0.05 బై 20 రేట్ ఆఫ్ రిటర్న్. కే అంటే రేట్ ఆఫ్ రిటర్న్. 0.20 మైనస్ 0.05 ఎందుకంటే డిక్లైన్ కాబట్టి. కాలిక్యులేట్ చేసుకుంటే మనకు 3 ఇంటూ 0.95 బై 0.25 వస్తది. సో దీన్ని 3 ఇంటూ 0.95 చేసుకుంటే ఎంత 2.85. మళ్ళీ తర్వాత 0.25 యాజ్ ఇట్ ఈస్‌గా రాసేసుకున్నాం. నెక్స్ట్ ఎంతొచ్చింది? వీటిని క్యాన్సిల్ చేసుకుంటే 11.4 వచ్చింది. ఒకవేళ ఆయన తీసుకున్న స్టాక్ 3 రూపీస్ తీసుకున్నాడుగా డివిడెండ్ పర్ షేర్. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ 5% తగ్గితే ఎంత వాల్యూ ఆఫ్ స్టాక్ ఉంటదో అని చెప్పేసి మనం ఇప్పుడు కాలిక్యులేట్ చేసుకున్నాం. ఆయన వాల్యూ ఆఫ్ స్టాక్ వచ్చేసి 11.4 వచ్చేసింది. ఓకే. ఒకవేళ తగ్గితే 11.4 వస్తాయని చెప్పేసి మనకి ప్రాబ్లమ్ చెప్తుంది. నెక్స్ట్ ఒకవేళ మనం పెరిగితే ఎంతో అని చెప్పేసి మనం కాలిక్యులేట్ చేయాలి. జస్ట్ ఇక్కడ 3 ఆఫ్ 1 ప్లస్ ఇక్కడ మైనస్ బదులు ప్లస్ పెట్టుకొని కాలిక్యులేట్ చేసుకుంటే మనకు 21 వస్తది. సో మనం 2 సిట్యుయేషన్‌కి వాల్యూ ఆఫ్ స్టాక్ కాలిక్యులేట్ చేసుకున్నాం. ఓకే. వాల్యూ ఆఫ్ స్టాక్ వెన్ డివిడెండ్ డిక్లైన్ బై 5% ఈస్ 11.4. వాల్యూ ఆఫ్ స్టాక్ వెన్ డివిడెండ్ ఇంక్రీజ్డ్ బై 5% ఈస్ 21. సో ఇంక్రీజ్డ్ బై 5% అనేది మీరు కాలిక్యులేట్ చేయండి. యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఉంటది. ఇక్కడ 0.05 మైనస్ ఉంది కదా! ఇక్కడ ప్లస్ పెట్టుకొని కాలిక్యులేట్ చేసుకుంటే 21 వస్తది. అంతే. సింపుల్‌గా ఉంటది ప్రాబ్లమ్. మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి వినండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.